సండే టైమ్స్ ఆఫ్ ఇండియా సండే ఎడిషన్లో ఆసక్తికరమైన కథనం ప్రచురితమైంది. ఇది ఏంటంటే దేశంలోని అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సో చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తుల విలువ 931 crore 931 కోట్లు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ దేశంలోని 27 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 30 మంది 30 చీఫ్ మినిస్టర్స్ యొక్క ఆస్తుల్ని కంపేర్ చేస్తూ గణాంకాలని విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల్లో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా ముఖ్యమంత్రులు సమర్పించిన ఎలక్షన్ అఫిడవిట్ల ఆధారంగా మాత్రమే ఈ ఆస్తుల వివరాలు. సో దేశంలోనే ద రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. ఆయన ఫ్యామిలీకి దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కుటుంబానికి లేనన్ని ఆస్తులు ఉన్నాయి, 931 crores. సెకండ్ పొజిషన్లో అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పేమా ఖండు. ఇతనికి 332 crore 332 కోట్ల ఆస్తులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకు ఉన్న ఆస్తుల్లో 1/3 నియర్లీ. ఇక థర్డ్ ప్లేస్లో కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య విత్ 51 crore 51 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక అతి తక్కువగా ఆస్తులున్న ముగ్గురు సీఎంలలో లాస్ట్ మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్. ఆమెకున్న ఆస్తుల విలువ 15 లక్షలు మాత్రమే. అంతకన్నా నెక్స్ట్ 55 lakhs 55 లక్షలతో లాస్ట్ బట్ 1 ప్లేస్లో ఉన్నారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా. ఇక కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చివరి నుంచి 3వ పొజిషన్లో ఉన్నాడు 1 crore కోటి రూపాయల ఆస్తులతో. ఇవి నెగ్లిజిబుల్, ఒక మిడిల్ క్లాస్ కూడా ఉండే ఆస్తులు. ఇక చంద్రబాబు నాయుడుకు 931 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ లెక్కలు చూస్తే భార్య పేరిట ఉన్న ఆస్తుల వల్లనే చంద్రబాబు నాయుడు ఆస్తుల మొత్తం విలువ 931 crores అయ్యాయి. ఎందుకంటే ఎలక్షన్ అఫిడవిట్లో ఎవరైనా పోటీ చేసేవారు తన ఆస్తులే కాకుండా తన భార్య పేరిటున్న ఆస్తులు, లేదా ఉమెన్ పోటీ చేస్తే భర్త పేరిటున్న ఆస్తుల వివరాలు కూడా ఇవ్వాలి. సో అంటే కుటుంబ ఆస్తులు, ఫ్యామిలీ అసెట్స్గా లెక్కేస్తారు. ఈ 931 crores-లో 764 crores హెరిటేజ్ కంపెనీలో భువనేశ్వరికి ఉన్నటువంటి వాటా వల్లనే చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తానికి ఈ హెరిటేజ్ కంపెనీలో మోర్ దెన్ 41%, 41.3% వారి వాటా ఉంది. భువనేశ్వరికే 764 crores విలువైన వాటా ఉంది. సో ఇది ఈ 764 crores అంటే చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తం ఆస్తుల్లో 82% హెరిటేజ్ కంపెనీలో భువనేశ్వరికి ఉన్న వాటా నుంచే వస్తుంది. ఇక మిగిలిన 167 crores 167 కోట్లు, ఇందులో చంద్రబాబు నాయుడుకున్నవి 36 కోట్లు మాత్రమే. ఈ హెరిటేజ్ కంపెనీలో ఆస్తుల వాటా తీసేస్తే మూవబుల్, ఇమ్మూవబుల్ అసెట్స్, ఇతర రకాల ఆస్తులు చంద్రబాబు నాయుడు భువనేశ్వర్ల పేరిట 167 crores ఉన్నాయి. అందులో 36 crores చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా ఉన్న ఆస్తులు. అంటే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి ఉన్న 931 crores 931 కోట్ల ఆస్తుల్లో కేవలం 4% 36 crores మాత్రమే చంద్రబాబు నాయుడు పేరిట ఉన్న వ్యక్తిగత ఆస్తులు. ఇక ఈ హెరిటేజ్ కంపెనీ 1992లో చంద్రబాబు నాయుడు ప్రారంభించారు కుటుంబం. 94లో ఆ కంపెనీని భువనేశ్వరికి అప్పచెప్పారు. సో భువనేశ్వరి అప్పటి నుంచి ప్రధాన వాటాదారుడిగా ఈ హెరిటేజ్ కంపెనీలో ఉన్నారు. దీనికి చంద్రబాబు నాయుడు ఆస్తులు ఇంతగా పెరగటానికి కారణం హెరిటేజ్ కంపెనీ షేర్ విలువలో భారీగా పెరుగుదల కావడమే. 1994లోనే ఈ హెరిటేజ్ కంపెనీ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయింది.
1995లో హెరిటేజ్ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం 25 crores మాత్రమే. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే షేర్ విలువ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. స్టాక్ మార్కెట్ సంపద కేవలం 25 crores. ఇది జూన్ 2024లో పీక్ స్థాయికి చేరి 6,755 crore 6,755 కోట్లకు చేరింది. సో ఇది ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ రిపోర్ట్లో లేదు, కానీ జూన్ 2024లో హైయెస్ట్గా రిపోర్ట్ చేసిన మార్కెట్ క్యాప్ 6,755 crores. కేవలం 30 ఏళ్లలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ హెరిటేజ్ కంపెనీ 25 కోట్ల నుంచి 25 crores నుంచి 6,755 crores 6,755 కోట్లకు చేరింది.